దేవుని స్తోత్రం. అందరు కొందరు దేవుని మాటలు విందాం కూసేపు. దేవా, నీ శరణం ఇచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అంటున్నాడు దావీదు భక్తుడు. దేవా, నీ శరణం తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడమంటున్నాడు మాట. అలాగే మనం నీ శరణం తెచ్చి ఉన్నాము, మమ్మల్ని కాపాడమని అడగాలి దేవుడిని మనం ప్రార్థన చేసి. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు, క్షేమాధారం ఏదియూ లేదు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు అని దావీదు మనవి చేస్తున్నాడు అన్నమాట యెహోవాతో. నేను ఇలా గందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూలోకం మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. అట్లాగే మనం దేవుని బిడ్డలు ప్రేమించే బిడ్డలుగా ఉండాలి, ఆత్మీయులు ప్రేమించాలి, ఆత్మీయులతో సాహసం ఉండాలి మనకి. అంతేగాని లోకంతో ఉండకూడదు. లోకంతో ఉన్నావా దేవుడికి దూరం అయిపోతాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును. యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి అంట. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పించను, వారు అర్పించినట్టు నేను అర్పించను అంటున్నాడు దావీదు భక్తుడు. వారి పేర్లు నా పెదవులకు ఎత్తను, వాళ్ళ పేర్లు కాడ నా పెదవులతో ఎత్తను అంటున్నాడు అన్నమాట. అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఆ పేర్లు నా పెదవులతో ఎత్తను అంటున్నాడు దావీదు. అట్లా మనం కాడ ఉండాలి అన్నమాట. అంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనల్ని మనం సరైన భక్తి చేసినట్టు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు, నీవే నా భాగము కాపాడుతున్నావు అంటున్నాడు. అట్లా మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును అంటున్నాడు అన్నమాట. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అంటున్నాడు దావీదు భక్తుడు. మనం దావీదు భక్తులుగా ప్రార్థన చేస్తూ శ్రేష్టమైన స్వాస్థ్యం పొందుకోవాలి, మనం పొందుకునే బిడ్డలుగా ఉండాలన్నమాట. నాకు ఆలోచన కర్తవైన దేవా, నాకు ఆలోచన కర్తవైన యెహోవాను స్తుతించేదను, ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించేదను అంటున్నాడు దావీదు. రాత్రి గడియలలో నా అంతర్దీయమును నాకు బోధించుతున్నవి. అంతరంగంలో దేవుడి మాటలు మనకి జ్ఞాపకం వస్తున్నాయన్నమాట. దేవుడు బోధిస్తున్నాడు మనకి. దేవుడు మనం రాత్రి కాలంలో పడుకున్నప్పుడు దేవుని మాటలే మన జ్ఞాపకం అవ్వాలి. అంతేగాని మనం పడుకుంటే చెడ్డగల్లత్మని దెయ్యం వచ్చి లేపుతాం, మీద పడతాం, ఇవన్నీ మనకు రాకూడదు. అయ్యి దేవుడి కళ్ళ మనకు రావాలి, దేవుని మాటలు మనకి వినిపించాలన్నమాట. అట్లాంటి భక్తి చేయాలి మనం. అంతేగాని మనం భక్తి చేయకుండా అటు ఇటుగా భక్తి చేసామనుకో ఎట్లాంటివే వస్తాయి. దెయ్యం వచ్చి మీద పడతామని, వాళ్ళు వచ్చారని, వీళ్ళు వచ్చి కొడతా వచ్చారని ఇవి వస్తాయి. ఆ దెయ్యం వచ్చింది, మనం ఇచ్చేసాము అని పాడుకాల్లో వస్తాయి పంట. మనం అలా అటు ఇటు భక్తి చేయకుండా దావీదు భక్తి లేక మనం భక్తి చేయాలన్నమాట.
మన భక్తి అలా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుస్తున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుతున్నాను అంటున్నాడు మాట దావీదు. అట్లాగే సదాకాలం మన భక్తి మన గురి పెట్టుకోవాలి, దేవుని మీద నిలపాలన్నమాట. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడు దావీదు భక్తుడు. అట్లాగే మనం చెప్పాలన్నమాట, నా కుడిపార్శ్వం దేవుడు ఉన్నాడు, నేను కదల్చబడను అని చెప్పాలంటే దావీదు లాంటి భక్తి మనకు ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. మనం కాసేపు ఇది అనుకుంటే కుదరదు. అక్కడ మనం దేవుని మందిరానికి వెళ్తాం, కానీ లోకాశాలు మానిపోతే ఎట్లాగా? లోకాశాలను మానాలి. లోకాశాలు మాని మనం దేవుని భక్తి చేసామనుకో, అప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దేవుడి భక్తి చేత లోకాల్లో అన్ని పాటిస్తా, లోకంలో అన్నీ అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, వెళ్ళకూడని చోటుకి కాడ వెళ్తాం. ఇట్లా చేసామనుకో, మనం భక్తి చేసాం, మన భక్తి ప్రతిఫలం ఉండదు. అటు ఇటు కాకుండా పోతాం, అటు లోకానికి కాకుండా ఇటు దేవుడికి కాకుండా పోతాం అన్నమాట. అట్లా ఉండకూడదు మనం. దేవుడి స్తోత్రం. ఉంటే పరిపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి దేవుళ్ళు, లేకపోతే లోకంలో ఉండు. నిన్ను రమ్మని దేవుడు బలవంతో చేయలేం. నిన్ను లోకంలో నుంచి నువ్వు ఏరేజ్ చేశాడు దేవుడు. ఏరు చేసి ఆయన బిడ్డగా బతుకుతావని నిన్ను ఏర్పరచుకున్నాడు. అంతేగాని నువ్వు అటు ఇటు సంచల మనసు కలిగి జీవించమని పిల్లల దేవుడు. నిన్ను దేవుడు రామంటలా, ఆయనకేం బాధ లేదు. కాకపోతే ఏంటంటే నీ గురించి నువ్వు వెళ్ళాలి. నీకు శ్రమలు విస్తరించకుండా ఉండాలంటే నువ్వు దేవుడిని అంటుపెట్టుకుని ఉండాలి, దేవుని భక్తి చేయాలి. ఆరాధన చేస్తూ దేవుళ్ళో మనం ముందుకు సాగాలన్నమాట. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండి మన కార్యాలు జరిగిస్తాడు దేవుడు. అంతేగాని మనం అటు ఇటుగా ఉంటే దేవుడు మరపెడితే దేవుడు మన మరాలకిస్తాడు. నువ్వు దేవుడు మాట వింటే దేవుడు మరాలకిస్తాడు నువ్వు చెప్పినప్పుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా హృదయం సంతోషించున్నది అంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే మన దేవుడు అందుంటే మన హృదయం సంతోషింపజేస్తాడు దేవుడు. సంతోషంగా ఉండొచ్చు మనం. నా శరీరం కూడా నా మహిమ హర్షించు, నా శరీరం కూడా సురక్షితముగా నివసించున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తున్నది అంటున్నాడు దావీదు భక్తుడు. మనం దేవుని నమ్ముకొని ఉన్నాం అనుకో, మన శరీరం కూడా సురక్షితంగా నివసింపజేస్తాడు దేవుడు. అంతేగాని అలాంటి భక్తి చేయకూడదు. లోకంలో కూసేపు దేవుళ్ళో కూసేపు అలా ఉన్నామనుకో, మనం రెండు పడవలు కాలేసినోడు ఏమవుతాడు? ఆ పొడబట్టి వెళ్తుంది, ఈ పొడబెట్టి వెళ్తుంది. ఏమవుతాడు? అట్లాంటి గతి వస్తుంది మనకి. అట్లాంటి భక్తి చేయకూడదు మనం. నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, పాతాళములో విడిచిపెట్టవు నా ఆత్మని అంటున్నాడు దావీదు భక్తుడు. ఎంత ధైర్యంగా చెబుతున్నాడు చూడు. మరి దేవుడు నా ఆత్మనే పాతాళంలో విడిచిపెట్టవు నీవు అంటున్నాడు. అంత ధైర్యం కలిగిన భక్తి చేయాలి మనం. అంత ధైర్యం కలిగి భక్తి చేస్తే అప్పుడు మనకి దేవుడు అని నిరీక్షణ ఉంటుంది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అంటున్నాడు దేవుడు. మన కుళ్ళు కాడ పట్టనివ్వకుండా మన కాపాడతాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవ మార్గమును నీవు నాకు తెలిపేదవు,
అంటే ఆయన జీవ మార్గాన్ని కూడా మనకు తెలియపరుస్తాడంట దేవుడు. ఆయనతో సాంగత్యతే అబ్రాహాంకి ఎలా తెలియపరిచాడు, అట్లా తెలియపరుస్తాడు. అది సొదొమ గొమొర్ర పట్టణాల్లో ధ్వంసం చేసిన చేతకు వచ్చినప్పుడు నా స్నేహితుడైన అబ్రాహాముకి చెప్పకుండా ఉంటానా అని అప్పుడు అబ్రాహాముకి చెప్పాడంట. సొదొమ గొమొర్ర అంటే పాడు అగ్నికి ఎంత కాల్చేత అది ఆ దేశ జనులు వాయుభారతలు తప్పేసి ఘోరంగా ఉన్నారు, ఆ దేశాన్ని పాడు చేతకు వచ్చామని దేవతలు చెప్పారంట. చెబితే అప్పుడు అబ్రాహాం ప్రార్థన చేస్తాం మొదలెట్టాడంట. అట్లాగే మనకి దేవుడు ఏదన్నా చేసేటప్పుడు మనకు తెలియపరుస్తాడు, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తామని. అలాగే దేవుడి స్తోత్రం. నీ జీవ మార్గమును నీవు నాకు తెలియపరచదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. సంపూర్ణ సంతోషం కలదు దేవుడి సన్నిధిని, సంపూర్ణ సంతోషం అన్నమాట. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నావు, సుఖములు కలవు. ఆయన చేతిలో సుఖములకు నిత్యము సుఖములని మా సుఖాన్ని మనగాడ అనుభవించవచ్చు. దేవుని గణపరిచి దేవుడికి ఇష్టంగా జీవిస్తామనుకో, దేవుడి అన్నీ మనకిస్తాడు. మనవన్నీ మనవన్నీ దేవుడి అని మనవి అట్లాగే ఇస్తాడు అన్నమాట. దేవుడు నిన్ను నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన మంచి దాసుడు నడుచుడు. అట్లాగే నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి మనం. అట్లాంటి భక్తి చేయాలన్నమాట. అట్లాంటి భక్తి అయితే దేవుడు ఎందుకు మనం ఏదైనా పొందుకోవచ్చు. ఏదైనా ఆపద వచ్చింది అనుకో, ఇప్పుడు దేవుడికి వెళ్ళి మొరపెట్టచ్చు. మొరపెట్టి నాకు ఇంత ఆపద వచ్చింది అని మొరపెడితే దేవుడు కార్యం చేస్తాడనమాట. ఈ స్తోత్రం. అలాగే ఈ స్తోత్రం ఒకలో ఎట్లాగే ఇంటి పెద్ద ఆజ్యం వేశారన్నమాట. నేను ఆ కాగితం పట్టుకెళ్ళి దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాను. నాడు విజయరాజు సన్హిపు రాజు లేఖ పంపినప్పుడు ఎట్లా ప్రార్థన చేశాడో అదే గురి పెట్టుకుని నేను అదే విశ్వాసంతో ప్రార్థన చేశాను. మందిరంలో నాతో పాటు దయశాఖ ఉండి ప్రార్థన చేశారు. నా పక్షాన కార్యం చేశాడు. అది రాని సంతకం ఆ సంతకం కూడా పెట్టించుకున్నారు. అది వాళ్ళకి వెళ్ళిపోద్దా అనవసరంగా. అది ఎందుకు వచ్చిందో మరి దేవుడు కృప వల్లే. అందరూ అంటున్నారు ఈ సంతకం పెడితే ఇక మీకు రాదు, అది వాళ్ళకి వెళ్ళిపోయినట్టే. అంటే అది నాకు వచ్చేటట్టు దేవుడు కార్యం చేశాడనమాట. కార్యం చేశాడు. దేవుడు అనుకోని కార్యం చేస్తాడు. దేవుడిని నమ్ముకుని ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే కార్యం చేస్తాడనమాట. దేవుడి స్తోత్రం. దేవుడు కార్యం చేయాలంటే దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలి, ఇష్టమైన భక్తి చేయాలి. అంతేగాని లోకంతో గడుపుతూ యూట్యూబ్లో వాటిలో వీటిలో సెల్లో లోక మర్యాదల ప్రకారం మనం జీవించకూడదు. ఇటు దేవుడి దగ్గర వస్తానే ఉంటాం. ఏదైనా వచ్చిందనుకో, పెళ్లి చేయాలనుకో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా పంతుల దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా అంటేను, నేను కదా అండి నేను ప్రార్థనకే నేను మా అమ్మాయి వస్తాము, మా అబ్బాయి మా ఆయన రారు, ఆయన వెళ్ళి పెట్టించుకొచ్చాడు అని చెబుతూ ఆ ముహూర్తానికి మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటాము. ఆ ముహూర్తానికంట, ఆ పంతులు పెట్టిన ముహూర్తానికి. అట్లాంటి వాళ్ళు మనుషులు తయారయ్యారు ఇప్పుడు. అట్లా ఉండకూడదు మనం. రెండు రకాల భక్తి ఉండకూడదు మనం. ఒకటే భక్తి చేయాలి. చేస్తే అప్పుడు దేవుడు మనము కార్యం చేస్తాడనమాట. దేవుడు ఎందుకు కార్యాలు పొందుకుంటూ అలాంటి భక్తి చేస్తూ ఆయనలో ముందు సాగుతాం. దేవుడి దీవించగాక. ఆమేన్.